ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా యానివర్సరీ గోల్డ్ షాపింగ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ అన్నమాట. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పొటన్స్ అండ్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సీజన్ పొటన్స్ కదా, సో తెచ్చుకోండి, నాకు చాలా ఇష్టం. అందులో ప్లెయిన్గా పొటన్స్ కన్నా అందులో బంగాళదుంప యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ వేడి వేడిగా రసం. సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకైతే మేము ఇచ్చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడైతే రెడీ అయిపోయాను. అండ్ నా అవుట్ఫిట్ చూసారా, చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంటుంది అవుట్ఫిట్. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మధు తెలుగమ్మాయిలోని నేను మీషో రివ్యూస్ ఇస్తున్నాను. మీరు అక్కడ ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే అది కూడా ఫాలో అవ్వండి. సింపుల్గా ఉంది. వాచ్ ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. సో పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి నెక్స్ట్ మేము గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకు అని అనుకుంటున్నారా, లాస్ట్ దాంట్లోని పిల్లల కిడ్డీ బ్యాంక్ అయితే మేము దాన్ని పగలగొట్టాం కదా, వచ్చిన అమౌంట్తో ఏదో ఒక గోల్డ్ వస్తువు తీసుకుంటానని చెప్పాను. నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఎలాగో మాది యానివర్సరీ ఉంది కాబట్టి ఏదైనా ఒక గోల్డ్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అందుకనే ఇంకా మేమైతే బయలుదేరాము. అప్పుడంతా ఫుల్గా ఈ తుఫాన్ వల్ల వర్షాలు అవి పడ్డాయి కదా, ఇప్పుడు పర్వాలేదులేండి, ఇప్పుడు చక్కగా ఎండలు అవి వచ్చేసాయి. చలి కూడా కొంచెం తగ్గింది లాస్ట్ మొన్న వర్షాలు అప్పుడు కంపేర్ చేసుకుంటే. సో ఫైనలీ మేమైతే వచ్చేసాము, వైశ్యరాజ్ జ్యువెలర్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మేము స్కీమ్ కడుతున్నాం, అంటే శ్రీధర్ స్కీమ్ కడుతున్నారు అక్కడ. మాది డిసెంబర్కి మ్యారేజ్ డేకి అయిపోతుంది అనమాట స్కీమ్. సో సరే స్కీము ప్లస్ ఇది రెండూ తీసుకుందామని వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఏమన్నారంటే స్కీమ్కి ఇంకా డేట్ ఉందండి, అంటే ఈ మంత్ అయితే పే చేసేసాం, కంప్లీట్ అయిపోయింది, బట్ మీకు 22nd 20th మీరు తీసుకోవచ్చు అని అన్నారు. సరే క్రిస్మస్కి తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకైతే మేము ఈ డబ్బులతో ఏదైనా తీసుకుందామని అన్నాను కదా. ఫస్ట్ అయితే ఈ చాంద్ బాలీస్ తీసుకుందామని చెప్పి నేను అనుకుని వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళింది దానికే, బట్ రెగ్యులర్గా నేను యూస్ చేయను కదా ఇవి, ఇంకేదైనా తీసుకుందాము అని చెప్పి సెకండ్ ఆప్షన్ కూడా చూద్దామని ఫస్ట్ అయితే ఇవి పెట్టుకుని చూశాను. బాగున్నాయి ఇవన్నీ కూడా తులంలో అనమాట, అంటే నా ఫేస్కి కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇంకొంచెం మీకు గ్రాండ్గా కావాలంటే ఒక 2 తులాల్లో అలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ నేను శ్రీధర్కి చూపిస్తున్నాను, తనేమో అడుగుతున్నారు అనమాట గోల్డ్ రేట్ ఎలా ఉంది ఏంటని. గోల్డ్ రేట్ తులం మజూరీ అన్ని ట్యాక్సులు అన్నీ కలిపి 95,000 ఉందండి. అంటే ఇంకొక 5,000 తక్కువ, 1,00,000 రూపాయలు. తులం 1,00,000 రూపాయలు అంటే అసలు ఆ గోల్డ్ అసలు ఏం కొనగలని చెప్పండి, బాగా పెరిగిపోయింది. ఇక్కడ శ్రీధర్కి ఏంటంటే పెద్ద పెద్ద జ్యువెలరీలు అంటే ఇష్టం అనమాట. చూసారా, తన హ్యాండ్కి కూడా అది సరిపోయింది నిజంగా చెప్పాలంటే. అది 3 లక్షలు 4 లక్షలు జస్ట్ అలా చూసి ఒక ఫోటో తీసుకుని ఆనందించేశారనమాట. అండ్ ఆ తర్వాత స్కీమ్ కడుతున్నాం కదా, స్కీమ్లోని చాకర్ తీసుకుందామని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. సో మేము కట్టిన అమౌంట్కి కరెక్ట్గా మాకు చాకర్ అయితే వస్తుంది. ఆల్రెడీ నెక్లెస్లు హారాలు అన్నీ ఉన్నాయి, బట్ చాకర్ లేదనమాట. సో ఈ చాకర్ తీసుకుంటే పిల్లలకి పనికొస్తుంది. అండ్ ఆల్సో అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటాను కదా, ఏది తీసుకున్నా 2 తీసుకోవాలి మా ఇంట్లో, వర్ష కోటి రితిక కోటి. ఫస్ట్ ఒకరికి పే చేసేసి తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ స్కీమ్ కట్టినప్పుడు ఇంకొకరికి తీసుకోవచ్చు కదా అని చెప్పి మోడల్స్ అయితే చూస్తున్నాను అనమాట. బాగున్నాయి. అంటే నాకు ఈ స్టోన్లు అవన్నీ నాకు ఇష్టం ఉండదు అనమాట. గోల్డ్ అంటే గోల్డే ఉండాలి, మధ్యలో స్టోన్స్ అవి యాడ్ అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు రోల్డ్ గోల్డ్ వచ్చేసాయి కదా, అలా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఫైనల్లీ మేమైతే షాపింగ్ చేసేసాము. బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. అది మీకు నేను ఇంటికి వెళ్ళాక లాస్ట్లో చూపిస్తాను, ఎంత వెయిట్ పడింది, ఎంత కాస్ట్, అదన్నీ డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. చాంద్ బాలీస్ తీసుకుందామని చెప్పి వెళ్ళి లాస్ట్కి బ్రేస్లెట్ తీసుకున్నాను. బ్రేస్లెట్ అయితే రెగ్యులర్ యూస్ కదా, చక్కగా డేలో మనకి హ్యాండ్కి అంతా ఉండిపోద్ది అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇంకైతే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రావడం, వాళ్ళ ట్యూషన్స్కి ప్రిపేర్ అవ్వడం గట్టా ఉంటాయి కదా. ఇదిగోండి స్కూల్ నుంచి రాగానే ముందు ఈ మక్కానీ ఉంటుంది కదా, దీన్ని ఏం చెప్తారు, లోటస్ సీడ్స్ అంటారు కదా. సో ఈ మకానీని ఫ్రై చేశాను అనమాట. ఇవి పచ్చివి కన్నా ఇట్లా ఫ్రై చేసుకుని కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ అలా పిండుకుని ఒక చాట్లో తింటే చాలా బాగుంటుంది. ఇవి తీసుకున్నాం మొన్న మేము స్నాక్స్ ఇవన్నీ కొనేటప్పుడు వెళ్ళేటప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినప్పుడు. వీళ్ళకి తెగ నచ్చేసాయి అనమాట. ఇంకా తినేసాము. తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు వీళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసారా, ట్యూషన్కి వెళ్తున్నారు సారీ, ట్యూషన్కి అయితే వెళ్తున్నారు అనమాట. ఈ లోపు ఇక్కడ మా రూబీ గడు ఉన్నాడు కదా, సో రూబీతోని ఆడుకుంటున్నాము. ఫోటోలో చాలామంది రూబీని మిస్ అయ్యారు, అడుగుతున్నారు రూబీ ఏమైంది కనిపించట్లేదు, ఎలా ఉంది బాగుందా అని అడిగారు కదా. ఇదిగోండి రూబీ చక్కగా ఉంది, ఫుల్గా ఆడుకుంటుంది.
ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు అలా వ్లాగ్స్లో చూపిస్తాను. దీని వేషాలు చూసారా, కెమెరా ఆన్ చేయగానే నేనంత బుద్ధిమంతురాలు ఎక్కడా ఉండదు అని చెప్పి అంత అమాయకురాల్లాగా ఉంటుందా, బయట మాత్రం ఫుల్ అల్లరనమాట. ఇంక వీళ్ళకి ట్యూషన్కి వెళ్ళే ముందు మమ్మీ పానీపూరి తింటామంటే ఇంకా పానీపూరి ఇప్పిస్తున్నాను. రోజు తినమండి పానీపూరి, అలా అని వారానికి ఒకసారి కూడా కాదు, ఎప్పుడో నెలకు ఒకసారి, అది కూడా తినాలనిపిస్తేనేనమాట. మా వర్షాకి పానీపూరి అంటే చాలా ఇష్టం. నేను రీతిగా ఎక్కువగా దహీపూరి తింటాం, అంటే పానీపూరి కూడా తింటాం బట్ దహీపూరి ఫేవరెట్ అనమాట. సో ఇంకా తినేసి ఇంక వీళ్ళకి ట్యూషన్ దేబెట్టేసాను. ట్యూషన్ దేబెట్టేసి ఇంక ఇంటికి వచ్చేసాం. నైట్ ఇది ఇంకా ట్యూషన్ నుంచి వచ్చాక ఇంక ఇక్కడ వీళ్ళు ఈ గిటార్ ఒకటి ఎప్పుడో తవ్వకాల్లో దొరికిందనమాట. ఇంకా ఈ గిటార్లోని బ్యాటరీలు వేసుకుని ఆ సాంగ్స్ వస్తుంటాయి కదా, ఆ ఇంకా డ్యాన్స్లు వేసి మాకు ఇంకా చంపేస్తున్నారు అనమాట. ఎంటర్టైన్మెంట్ అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రాక్స్ వచ్చి మళ్ళీ మీరు అడుగుతారు కదా ఎక్కడ అని, ఇవి మ్యాక్సిమం పిల్లల అవుట్ఫిట్స్ మ్యాక్స్ కానీ జూడియోలో కానీ తీస్తాను. లేదు అని అనుకుంటే మీషో, ఆన్లైన్ అయితే మీషో, ఆఫ్లైన్ అయితే జూడియో ఆర్ మ్యాక్స్లో తీస్తూ ఉంటాను అనమాట. ఆ వచ్చిన మ్యూజిక్కి గిటార్కి ఇంకా డ్యాన్స్లు వేసుకుంటున్నారు అనమాట. ఇంక ఇక్కడ శ్రీధర్ అందరూ వచ్చేసాం ఇంకా నైట్. సో చూస్తున్నారు కదా డ్యాన్సులు, ఫుల్ ఎంజాయ్. అది గిటార్, ఆ గిటార్లో బ్యాటరీస్ వేస్తే అప్పుడు అది పని చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఫుల్గా డ్యాన్స్లు వేసి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. అండ్ ఇంకేంటి విశేషాలు. తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాను. ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నారా, ఇంకెందుకండి మెహందీ పెట్టుకోవడానికి అనమాట. సో మ్యాక్సిమం మెహందీ నేను ఎక్కువగా సిఎంఆర్ సెంటర్లోనే పెట్టుకుంటాను. కొంతమంది కాస్ట్ డీటెయిల్స్ కూడా అడిగారు కదా, సో మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. నార్మల్గా అయితే 100 రూపీస్, 50 రూపీస్ నుంచి కూడా ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ అలా పెడతారు కదా, అలా అనమాట. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిజైన్ అలా మనం పెట్టుకునే సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. బ్రైడల్కి అయితే ఇంటికి వచ్చి కూడా పెడతారంట. నాకెందుకో ఎప్పుడు నేను మ్యాక్స్ ఇక్కడే పెట్టించుకుంటాను. నేను ఎప్పుడు ఎక్కువగా ఏమైనా ఫెస్టివల్స్ టైము లేదు అని అనుకుంటే పండగలప్పుడు బర్త్డే, యానివర్సరీ అలాంటప్పుడే పెట్టించుకుంటాను. ఇంక ఇప్పుడు మా మ్యారేజ్ యానివర్సరీ, తర్వాత ఏమో క్రిస్మస్కి పెట్టించుకుంటాను, సంక్రాంతికి, బర్త్డే, ఇంకా లైన్గా ఇంకా వరుసగా పెట్టించుకుంటాను అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారు, ఆ రోజు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఏంటో అర్థం కాలేదు నాకు కూడా, అంత బిజీగా ఉన్నారు ఏంటా అని చెప్పి. ఇక్కడైతే ఫైనల్లీ నేను డిజైన్ సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. అదే డిజైన్ యాస్టీస్ పెట్టేస్తున్నారు. నాకు బోత్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి 900 రూపీస్ తీసుకున్నారు అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా బాగుంటుంది కదా, పర్వాలేదు, డబ్బులైనా పర్వాలేదు కానీ అది పండిన తర్వాత చేతులకి ఎంత అందంగా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి ఏదో మండా డిజైన్ అంటూ ఇట్లా డిఫరెంట్గా జస్ట్ ఇద్దరు కలిపి కూర్చుని పెట్టేస్తారు, చక్కగా అయిపోతుంది. నేను గోరింటాకు పెట్టుకున్నానని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ మా ఆయన మా అందరికీ కూడా దోశలు వేస్తున్నారు అనమాట. సో శ్రీధర్ చక్కగా దోశలు అవి వేస్తుంటారు, బ్రెడ్ అది కాలుస్తారు, అన్నీ ఇంకా చేస్తూ ఉంటారనమాట. మరి నేను 2 చేతులకి గోరింటాకు కదా పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు డిన్నర్ మా ఆయనే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మా రితిక ఏమో అందరికీ సర్వ్ చేస్తుంది, అంటే నాకు, వర్షకి. అక్కడ వాళ్ళ డాడీ వేసి ఇచ్చేస్తుంటే రితిక వచ్చి పట్టుకొస్తుంది. అండ్ నాకు తినిపించడానికి కూడా మరి అవ్వదు కదా, ఓ పక్క మా రితికయే తినిపించేస్తుంది అనమాట. సో ఎగ్ దోశలు వేస్తారు, ఇట్లా అంటే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నేను మరి అవ్వలేనప్పుడు తనే ఇంకా డెఫినెట్లీ మొత్తం చూసుకుంటారు. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ డే కొంచెం బిట్స్ తీసాను, ఏమనుకోవద్దు, ఇంకా ఖాళీ ఉండలేదు అందుకని చెప్పి కొంచెం బిట్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మంత్లీ స్కీమ్ అని చెప్పాను కదా, దానికి వాళ్ళు సర్వర్ ఏదో ప్రాబ్లం వచ్చింది అని అన్నారు. సరే ఇంకా నేను శ్రీధర్ డిసైడ్ అయ్యా, మ్యారేజ్ డే రేపు కదా, ఇది 5th డిసెంబర్ 5th వచ్చామన్నమాట. అప్పటికి ఇంకా అవ్వలేదు. సరే ఇంకా ఏకంగా క్రిస్మస్కి తీసుకుందామని చెప్పి ఇంక మేము సెలూన్కి అయితే వచ్చేసాం. ఇది మన వైజాగ్ హెయిర్ కంపెనీ, సిరిపురం దగ్గర విఐపి రోడ్లో ఉంటుంది కదా రోహిత్. సో తన దగ్గరికి అయితే వచ్చి నేను ఇంకా హెయిర్ వాష్ చేయించుకుందాము అండ్ ఆల్సో పెడిక్యూర్ కూడా చేయించుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర, ఎప్పుడూ ఒక దగ్గరనే కాదు, మ్యాక్సిమం నేను ఎక్కువగా నారీ మేకోవర్స్, కింగ్స్ అండ్ క్వీన్స్ సెలూన్, వైజాగ్ హెయిర్ కంపెనీ, ఈ 3 సెలూన్స్కే వెళ్తూ ఉంటాను అనమాట. ఇదైతే యూనిసెక్స్ సెలూన్, కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా యూనిసెక్స్ సెలూనే, నారీ మేకోవర్స్ మాత్రం ఓన్లీ లేడీస్ డే. Say hi. Hello. After long time. After long time. Please, thank you so much. Come. So congratulations for your new salon opening. Thank you so much. Ekkada adi open ayindi? It is in Madhavdhara, nearby East Park, and please visit there. Tappakunda. With your friend and family. మాధవదార్లో కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు ద వైజాగ్ హెయిర్ కంపెనీ వాళ్ళు.
అంతేనా? Yes, ma'am. ఇంకెక్కడ ఉన్నాయి నీ స్టోర్స్? Andada, VIP Road at Madhavdara, and we are going to open academy also. అకాడమీ డీటెయిల్స్ కూడా నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. మీకు కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ స్క్రీన్ మీద పెడతా. పేరు రోహిత్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ రోజు అయితే నేను యానివర్సరీకి పెడిక్యూర్ ఒకటి చేయించుకుంటున్నా అండ్ హెయిర్కి ఆయిలింగ్ అండ్ హెయిర్ వాష్. లెట్స్ రాక్. సో ఇంకైతే రోహిత్తో మాట్లాడాను, చూసారు కదా. తన అకాడమీ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. మీకు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే తన నెంబర్ నేను మీకు పెడతాను. మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగా చేస్తాడు, మంచి హెయిర్ స్పెషలిస్ట్. సో పెడిక్యూర్ అయిపోయింది. నేను ఇక్కడ మంచిగా ఆయిల్ మసాజ్ కూడా చేయించేసుకున్నాను. ఆయిల్ మసాజ్ చేయించేసి ఇంకా హెయిర్ వాష్ చేసి బ్లో డ్రై చేసేస్తున్నారు అనమాట. దీన్ని ఎప్పటి నుంచి అంటే నాకు స్క్వేర్ సెలూన్ స్క్వేర్ ఉండేది కదా సిఎంఆర్ సెంటర్లో పైన టాప్లో, అప్పటి నుంచి తెలుసు అనమాట. లైక్ 2018 ఎప్పటి నుంచో తను నాకు పరిచయం. సో ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా నేను ఏం తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు కదా. నేనైతే బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట ఫైనలీ. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే, కొంతమంది నాకు మెసేజెస్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. నేను రీల్ పోస్ట్ చేశాను కదా, సో పిల్లలు దాచుకున్న మనీతో మీరు కొనుక్కున్నారేంటి అని చెప్పేసి. సో పిల్లలు దాచుకున్న మనీ అంటే అందులో మేము వేసినవి ఉంటాయి. పిల్లలకి అస్తమాను పాకెట్ మనీ మంత్లీ ఒకసారి వస్తుంది. సండేస్ సాటర్డేస్ డాడీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఫెస్టివల్స్ టైంలో ఇస్తూ ఉంటాము. నేనేంటంటే డైలీ నేనేం చేస్తానంటే ఎంతో కొంత అమౌంట్ నేను అందులో వేస్తూ ఉంటాను అనమాట. సో ఇది మా అందరిది కలిపిన అమౌంట్, బట్ పిల్లలది కిడ్డీ బ్యాంక్ అని చెప్పేసి నేను అట్లా చెప్పానమాట. సో అది చిన్న క్లారిటీ. సో అయినా నేను తీసుకున్న నా బంగారం అంతా నా ఇద్దరు కూతుర్లకే కదండి, అంతేనా? ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నానంటే రేపు పొద్దున వాళ్ళకే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళకి కొన్నా కూడా ఏంటంటే చిన్నవి అయిపోతాయి. వాళ్ళకి ఆల్రెడీ మేము కొనాల్సిన బంగారం అంతా కూడా ఉంది. మొత్తం గాజుల దగ్గర నుంచి పాపిడి పిల్లలు, నక్లీజు అండ్ ఇయర్ రింగ్స్, మొత్తం ఫింగర్ రింగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళకైతే మేము సమకూర్చేసామనుకోండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఏజ్లో వేసుకోలేరు. వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ వాల్యూ కూడా తెలియదు కాబట్టి, సో మ్యాక్సిమం పిల్లలకి గోల్డ్ అంటే ఇన్వెస్ట్ చేస్తాము. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత వాళ్ళకి ఎలాగో నా బంగారం అంతా నాది ఉన్నదంటే నా ఇద్దరు కూతుర్లే సమానంగా పంచుకుంటారు. సో అందుకని చెప్పి ఎవరు తీసుకుంటే ఏంటి చెప్పండి. సో ఆ కమెంట్ పెట్టారని చెప్పి దానికి రిప్లై అయితే ఇస్తున్నాను. సో ఒక్క నిమిషం, లైట్ తక్కువైంది, లైట్ వేస్తా. సో నేనైతే వైశ్యరాజ్ జ్యువెలర్స్లోని తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మాకు స్కీమ్ కూడా అక్కడే ఉంది. సో స్కీమ్ అయితే నేను శ్రీధర్ కలిపి, అంటే నేను కాదు సారీ శ్రీధరే కడతారనమాట. ఎవ్రీ మంత్ కూడా తనే కడుతున్నారు. అండ్ నేనేంటంటే ఇవి పిల్లలవి అందరివి కలిపి ఉన్నది. నేను ఇంకా మ్యారేజ్ డే వస్తుంది కదా, ఏదైనా తీసుకోవచ్చు, గుర్తుగా కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా ఫైనలీ అనుకుని వెళ్ళామన్నమాట. అండ్ స్కీమ్లో కూడా మేము తీసుకున్నాం వస్తువు, ఏం తీసుకున్నాం వస్తువు అన్నది మాత్రం డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను. అంటే కొంచెం అందులో అటు ఇటుగా అయ్యిందన్నమాట, అందుకనే మీకు తర్వాత షేర్ చేస్తాను. అదైతే ఫస్ట్ అయితే ఈరోజు ప్రిపరేషన్స్, షాపింగ్, ఇట్లా ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలానే మ్యారేజ్ డే ఎలా జరుపుకున్నాం అదంతా కూడా వస్తుంది మీకు. సో ఇదిగోండి వైశ్యరాజ్ జ్యువెలర్స్. ఏంటో మాకు ఎప్పుడు గోల్డ్ అక్కడే సెట్ అవుతుంది ఈ మధ్య కాలంలో. సో ఫైనలీ బ్రేస్లెట్. ఫస్ట్ చాందబాల్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా, ఎందుకు తీసుకోలేదు అన్నది కూడా రీజన్ షేర్ చేస్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ డైలీ ఆ మోడలే డైలీ నేనైతే అసలు పెట్టుకోను అనమాట. నేను డ్రెస్ ఏది వేసుకుంటే దాని మీద మ్యాచింగ్, లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు దాని మీదకి సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటా. ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇంకా డైలీ ఆ సేల టైప్ కదా అవి అలా ఉంచుకోవాలన్నా ఇదైపోతాయి. అందుకే ఎందుకు తర్వాత తీసుకుందాంలే అని చెప్పి బ్రేస్లెట్ అనుకోండి, రెగ్యులర్గా నేను వాచ్ యూజ్ చేస్తా. సో వాచ్తో పాటు ఇలా బ్యాంగిల్ వేసుకునే బదులు బ్రేస్లెట్ చేతికి ఉండిపోద్ది కదా, రెగ్యులర్గా యూజ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి. సో ఫైనల్లీ ఇదేనమాట నేను తీసుకున్న బ్రేస్లెట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఆల్రెడీ బ్రేస్లెట్ ఉంది, మమ్మీ వాళ్ళు కొన్నది, నాకు ఆల్రెడీ బ్రేస్లెట్ ఉంది. బట్ అది కొంచెం చిన్నది అయిపోయింది. అంటే ఇప్పుడు నా హ్యాండ్కి అది నాకు టైట్ అయిపోయింది అనమాట. సో వర్షాకే ఎవరికో సరిపోతుంది, అందుకని చెప్పి నేను ఇంకా ఈ కొత్తది అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని మీకు క్లియర్గా నేను బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి నేను మీకు షేర్ చేస్తాను. బాగుంది. ఇందులో స్టోన్స్ ఏమి యాడ్ అవ్వలేదు, ప్యూర్ గోల్డ్తోనే తీసుకున్నాను అనమాట నేను. దీని కాస్ట్ అండ్ గ్రామ్స్ కూడా చెప్తాను మీకు క్లియర్గా. ఎందుకంటే మనం ఈ గ్రామ్స్ విషయాల్లోని, కాస్ట్ విషయంలోని నేను కరెక్ట్ చెప్పలేను, మర్చిపోతాను, అటు ఇటు అయిపోతే. అందుకని చెప్పి బిల్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో ఇది వచ్చి మనకి ఎంత ఉందంటే 7.840 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే 7 గ్రాముల 840, 7.84 గ్రామ్స్ 84.
అండ్ కాస్ట్ వచ్చేసి 64,450 రూపీస్ అయిందనమాట. సో ఇదిగోండి, క్లియర్గా మీకు నేను పెట్టుకున్న తర్వాత కూడా చూపిస్తాను, ఓకేనా. సో చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. టోటల్ అరౌండ్ 64,450 మేము వచ్చిన డబ్బులతో అలాగా ఇది తీసేసుకున్నాం అనమాట. సో ఫైనలీ బ్రేస్లెట్ అయితే వచ్చేసింది, మీకు చూపిస్తాను. సో చూసారు కదా, హ్యాండ్కి అయితే ఇంకా శ్రీధర్ పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చాలా బాగుంది, అంటే నాకు బాగా అనిపిస్తుంది. ఒక చేతికి వాచ్, ఒక చేతికి బ్రేస్లెట్, సింపుల్గా క్లాసీగా లుక్ ఉంది కదా. ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఫంక్షన్స్కి, ఏదైనా పండగలకి బ్యాంగిల్స్ వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. ఇది ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫైనల్లీ ఇదిగోండి, హ్యాండ్కి అయితే వచ్చేసింది. ఒక చేతికి వాచ్ అండ్ ఒక చేతికి బ్రేస్లెట్. బాగుంటుంది, అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా, వర్కింగ్ ఉమెన్స్కైనా, ఎవరికైనా కూడా చక్కగా ఇలాగా ఒక చేతికి వాచ్, బ్రేస్లెట్ చాలా బాగుంటుంది కదా. ఏ అవుట్ఫిట్స్ మీదకైనా కూడా బాగుంటుంది. ఎప్పుడో సారీ కట్టుకున్నప్పుడు పండగలకి, ఫంక్షన్స్కి 2 చేతులకి గాజులు వేసుకుంటాం, లేకపోతే బ్రేస్లెటే కదా. డైలీ యూస్ చేసేది తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. లేకపోతే చాన్బాల్ ఇయర్ రింగ్సే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆ కోరిక ఉండిపోయింది. అది కూడా డెఫినెట్లీ తొందరలోనే ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఐ మీన్ 2025లో ఫుల్ఫిల్ చేసేసుకుంటాను అనమాట. అంటే ఇంకా నా బర్త్డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పటికి దాచుకుని కొనుక్కుంటే అది కూడా ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక తులం పెట్టుకుంటే, నేను చూపించాను కదా వీడియోలో, అలా ఉంటుంది. ఒక 2 తులాలు, తులంన్నర అనుకోండి, ఇంకా మంచిగా పెద్దగా వస్తాయి అన్నమాట. తీసుకునే కదా కొంచెం పెద్దది తీసుకుంటే ఏదైనా నెక్ సెట్ మీదకి, వాటి మీద కూడా బాగుంటుంది కదా. సో హోప్ 2025 బర్త్డే రోజు చూద్దాం, ట్రై చేద్దాం అప్పటికి. సో అదనమాట, మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మా వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.